కూడా నిజానికి తక్కువ టైమే అవును అనుకున్న టైంలో అన్ని కూడా కావు. అవును బట్ ఇంకా ముందు టైం కూడా ఉన్నది. మరి అవును. చేయకపోతే మళ్ళీ ఒకసారి రవాణాను కూర్చోబెట్టి ఈయన ఇంటర్వ్యూ చేస్తాం తప్పకుండా. ఖచ్చితంగా. సరే అన్న, అంటే ఈ విషయాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఖచ్చితంగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి. వర్గీకరణకు నిజంగా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా ఉందా అన్న? వర్గీకరణకు 100% కాంగ్రెస్ సపోర్టు, బీజేపీ వ్యతిరేకం. బీజేపీ వ్యతిరేకం. ఎస్. మళ్ళీ ఒకసారి చెప్పుంటారా? వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం, బీజేపీ పార్టీ వ్యతిరేకం. బీజేపీ పార్టీ వ్యతిరేకం. ఇవాళ వర్గీకరణ ముందుకు వచ్చిందంటే బీజేపీ పార్టీ యొక్క చొరవతోనే అని చెప్పేసి సాక్షాత్తు మందకృష్ణ మాదిగ గారే చెప్పిండ్రు. అది బీజేపీ కృష్ణ మాదిగ ఇద్దరు కలిపి ఆడుతున్నటువంటి నాటకం. బీజేపీ కృష్ణ మాదిగ ఆడుతున్న నాటకం. ఎందుకంటే సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో మోడీ మీటింగ్ కి వచ్చి మాదిగలకు హామీ ఇచ్చి బిల్లు పెడతా పార్లమెంట్ చట్టం చేస్తానని పోయింది కదా, మరి అది ఏమైంది? బట్ కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు కదా. దేన్ని యాక్సెప్ట్ చేయలేదు? చట్టానికి కూడా కొన్ని ఉంటాయి కదా అన్న. చట్టం సుప్రీంకోర్టు తీర్పు చట్టం ప్రకారం వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్రాల బాధ్యత అని చెప్పింది. చెప్పినప్పుడు ఇందులో కృష్ణమాదిగ ఎక్కడ ఉన్నాడు, మోడీ ఎక్కడ ఉన్నాడు చెప్పండి. వాళ్ళ పాత్ర ఏంది ఇందులో? ఆ కేసు, ఆ తీర్పు పంజాబ్ కృష్ణమాదిగ పోరాటం చేయందే, ఆ పోరాటానికి నరేంద్ర మోడీ వత్తాసు పలకందే ఇవాళ కోర్టు దృష్టికి ఈ యొక్క రిజర్వేషన్ అనేది. అంటే ఉద్యమాలు చేస్తే కోర్టులు తీర్పిస్తాయా? మోడీ చెప్తే తీర్పులు ఇస్తారా? మోడీ చెప్తే కాదు కానీ పోరాటాలు చేసి ఆ పోరాటాలని కదా జనాలు గుర్తు. మరి కృష్ణమాదిగ కోర్టుకు పోలే కదా, పిటిషన్ లేదు, ఎవరు వేయలేదా? ఆయనకి పిటిషన్ పెండింగ్ లో ఉంది. పంజాబ్ లో సంబంధించిన దేవేందర్ సింగ్ వర్సెస్ సుప్రీంకోర్టు కేసు ఇది. దాంట్లో తీర్పు వచ్చింది. దానిలో భాగంగా రాష్ట్రాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఉత్తర్వు ఇచ్చింది. అంటే ఇప్పుడు వరస్ట్ తీర్పు ఇది. అంటే ఇప్పుడు మాదిగ రిజర్వేషన్ కు సంబంధించి ఇప్పుడు మందకృష్ణ మాదిగ చేసింది అంత ఉత్తది కాదు, 30 ఏళ్ల పాటు కాలయాపన చేసిండు. కేసీఆర్ 10 ఏళ్ళ కంప్లీట్ చేసుకుంటు తెలంగాణ. కృష్ణ మాదిగ 30 ఏళ్ల పాటు తిరుగుతుండు అంతే. కృష్ణ మాదిగ బతుకున్నంత కాలం ఏపిసిరి కాదా చేయనియాడు. కృష్ణ మాదిగనే చేయనియాడా? కృష్ణ మాదిగే అడ్డు. నేనేడిలే అన్న, నేనే చెప్తాను, ఎందుకు చదువుకున్నా చెప్తున్నాను. అంటే మళ్ళీ ఎంత ఎడ్యుకేటెడ్ అయ్యింది, మళ్ళీ ఇదే వర్గానికి అదే కులానికి సంబంధించిన వ్యక్తిని నేను. ఆయనతో చిన్నప్పుడు తిరిగిన వ్యక్తిని, అదే ఉద్యమం చేస్తున్న వ్యక్తిని. కృష్ణ మాదిగ బీజేపీ ఆడుతున్న నాటకం ఇది. ఎందుకంటే ఏ రకంగా నాటకం ఆడాల్సిన అవసరం ఇప్పుడు కృష్ణ మాదిగకు వర్గీకరణ రేవంత్ రెడ్డి చేయడం ఇష్టం లేదు. కృష్ణ మాదిగకే మొన్న జర్నలిస్టులు అందరినీ, మీడియా మిత్రులను పిలిపించి అర్ధరాత్రి మీటింగ్ పెట్టి ఆయన ఆవేదన బాధని చెప్పుకున్నాడు. అలా నేను కూడా కొన్ని అన్న, నేను కూడా ఉన్నా. మరి మీరు చెప్పిన మాటలు బాగా నువ్వు నమ్ముతావు, నేను నమ్మను. ఎందుకు నమ్మరన్నా? ఎందుకు నమ్మనంటే యావత్ సమాజం నమ్ముతుంది. మోసం చేస్తాడు కదా, నమ్మిస్తుండు కదా. వర్గీకరణని కంప్లీట్ చేసుకుంటే హీరో అవుతాడు. కానీ ఆయనకు దీన్ని కంప్లీట్ చేసుకోవాలని, ఇప్పుడు కంప్లీట్ చేసుకోవాలని లేదు. వచ్చే ఎన్నికల్లో అది కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటే అప్పుడు మాదిగల ఓట్లు కిషన్ రెడ్డికి ఇప్పించి అప్పుడు ఈయన దాన్ని చేయించాలి. ఇప్పుడు గనక రేవంత్ రెడ్డి చేస్తాడు అని ఉరికిపోతుండే కృష్ణ మాదిగ. అంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కోసం చూస్తుండా? రాజకీయ లబ్ధి కాదు, ఆయనకు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయడం ఇష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ చేయడం ఇష్టం లేదు. అది దట్టు రేవంత్ రెడ్డి చేయడం ఇష్టం లేదు. చేస్తే మాదిగల ఆలోచన కాంగ్రెస్ వైపు, రేవంత్ రెడ్డి వైపు వద్ది. కాబట్టి ఇది ఇప్పుడు జరగొద్దు. ఆయన మనసారా ఊరుకుంటుంది ఇప్పుడు జరగొద్దని. మీకు చెప్పిండ్రా ఇట్లా? మీకు అంటే నేను చదువుకున్నాను కదా, 1000% చెప్తున్నా. 1000% చెప్తున్నా. బీజేపీ గెలిచిన నాడే వర్గీకరణ చేయాలని ఆయన కోరిక. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేయకపోతే బాగుండు అనుకుంటాడు ఆయన. అంటే నిజంగా ఏబిసిడి వర్గీకరణ కోసం ఇంత పోరాడిన వ్యక్తిని ఇంత కించపరుస్తున్నందుకు మీకు? నేను కించపరుస్తలేదు, నేను నిజం చెప్తున్నా. ఇది తెలంగాణ సమాజానికి, మాదిగ సమాజానికి, జర్నలిస్ట్ సమాజానికి, కళాకారుల సమాజానికి తెలవాలని చెప్తున్నా. నేను తెలవాలని చెప్తున్నా. నిజంగా ప్రేమ ఉంటే చేయించుకోమని రేవంత్ రెడ్డి దగ్గర పోయి వర్గీకరణ అడగకుండా ఎవరికి తెలుసా? ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అడిగిండు. మరి కాదా? కాబట్టి సీఎం మాదిగలకు మన ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ఇచ్చిండు. అంటే ఏబిసిడి వర్గీకరణ వద్దన్నాడా? అడగాలి కదా. అసలు నువ్వు పోయి నిలబడాల పక్కన. నువ్వు రాజకీయ పార్టీ కాదు కదా. కాదు. నీకేం కావాలి? ఏబిసిడి వర్గీకరణ జరగాలి. రేవంత్ రెడ్డి దగ్గర పోయి కూర్చోవాలి. అన్న 30 years నుంచి మూవ్మెంట్ చేస్తున్నా, దయచేసి ఇది చెయ్యి, ఎప్పుడో ఒక రోజు నీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పాలి. ఆయనకు దండాలు పెట్టి పక్కన కూర్చొని బతిరాడాల్సిన అవసరం మందకృష్ణ మాదికేందన్నా కదా? అంతే కదా. లేదంట. మరి ఎందుకు బీజేపీ ఓట్లు వేయించిండు? మరి ఎందుకు బీజేపీ వైపు ఉన్నాడు? మరి ఎందుకు బీజేపీకే ఓటేయండి అని మొత్తం మాదిగలు చెప్పారు. పార్టీలు లేవు, మీరు బీజేపీ ఓటేమని ఎందుకు చెప్పారు? మరి నీకు పార్టీలతో ముంచి నీకెందుకు? మరి అది నువ్వు ఎప్పుడు పార్టీ కడవలు మార్చిన వ్యక్తి కాదు కదా. గొంతులు మార్చడం నీకు సహజమే కదా. పోయి మరి రేవంత్ రెడ్డి అమ్మడు కూర్చో, మాదిగల కోసం కూర్చొని చెప్పు. 30 ఏళ్ల నుంచి ఉద్యమం చేస్తున్నా, నా జాతిలో
అది చాలా వెనుకబడి ఉంది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న జాతికి అవకాశాలు వస్తాయి. దీన్ని నువ్వు ఈ పని చేసి నీ పక్షాన నిలబడతా. నేను ఒకసారి మాదిగల తరపున నీ అందరికి కూడా అవకాశం, నీకు కూడా ఒకసారి అవకాశం ఇస్తాం. ఇగో మా వాళ్ళు ఉద్యమకాలను గుర్తించు, 250 గజాల స్థలమి మా వాళ్ళని గుర్తించు, ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్లు అని ఎందుకు అడుగుతలేవు? ఎందుకు ఏబీసీ అడుగుతలేవు? ఎన్ని స్టెప్పులు వేసిండు తెలుసా రేవంత్ రెడ్డి గారు? 4 స్టెప్పులు వేసిండు. అసెంబ్లీ ప్రకటన చేసిండు, మంత్రివర్గ ఉపసంఘం వేసిండు, మాలమాదిగా ఉద్యోగాల వ్యత్యాసాలు లెక్కలు తెప్పించుకున్నాడు, గ్లోబల్ మీటింగ్లో చెప్పిండు, షమీమ్ అఖ్తర్ కమిటీ వేసిండు. మరి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు ఒకటే పని చేసిండు కదా, వాడు ఎందుకు ఉద్యమం చేయట్లేవు? కర్ణాటకలో ఎందుకు ఉద్యమం చేయట్లేవు? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో వర్గీకరణ చేసిండ్రు? రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది కదా, నువ్వు బీజేపీ కోటేయమని చెప్పినావు కదా, మరి ఏ రాష్ట్రంలో చేయమని ఎందుకు చెప్తావు? బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉద్యమం ఎక్కడ కూడా మొదలు అవ్వలేదు కదా, ఎందుకు మొదలయ్యేది? ఎక్కడ కూడా కంప్లీట్ అవ్వలేదు. ఎందుకు కావాలి? నువ్వు మొత్తం ఎందుకు తిరుగుతలేవు? ఎందుకు తెలంగాణలో తిరుగుతున్నావు? ఎందుకు ఢిల్లీకి పోవట్లేవు? ఎందుకు బీజేపీ మీద యుద్ధం ప్రకటించట్లేవు? ఎందుకు బీజేపీని పార్లమెంట్ చట్టం చేయమని అడుగుతలేవు? పార్లమెంట్ చట్టం చేపిస్తేనే కృష్ణమాది గారు నమ్మేది, లేకపోతే ఈ తీర్పుకును కృష్ణమాదికి సంబంధమే లేదు. కోర్టు ఇచ్చిన తీర్పుకు ఇప్పుడు కృష్ణమాదికి పోరాటం లేదు కదా, లేదు, ఏం లేదు. అసలు ఎంఆర్పిఎస్ నాయకత్వానికి సంబంధం లేదు. ఆయన ఇంప్లీడ్ అయిదాం అనుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది, చాలా మంది నాయకులు ఇంప్లీడ్ అయినారు. కానీ ఇది పర్ఫెక్ట్ గా దేవేందర్ సింగ్ అనే పంజాబ్ చమార్కు సంబంధించినటువంటి కేసు, ఇందులో ఎవరికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు మందకృష్ణ మాదిగ దానికి అసలు సంబంధమే లేదు కదా. ఆయన చెప్పమని ఆయన కేసు కోర్టులో కేసు చేసినామని, కోర్టులో కేసు విత్డ్రా చేసుకున్నాడు ఆయన, చంద్రబాబు నాయుడు చెప్తే. సరే, అంటే మందకృష్ణ మాదిగకి సంబంధం లేదు. మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగా మాదిగల మీద కావచ్చు, ఏబిసిడి వర్గీకరణ మీద నిజంగా చేయాలని ఉంటే మందకృష్ణ మాదిగ పోయి పక్కన కూర్చొని దండం పెట్టి అన్నా చెయ్యనే అడగాలనా, లేకపోతే ఆయనంతలో కూడా చేయొచ్చు కదా? చేస్తాడు కదా. చేస్తాడా? పక్కా చేస్తాడా? చెప్పనా? కానీ మాదిగలకు మాలకు స్విచ్ పెట్టనీకే ఈ రెడ్లు రావులు దొరలంతా కూడా చూస్తున్నారు అనేది ఒకటి ఉన్నది. అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, చేయకుండా రాష్ట్రాలు చేసుకోమని చెప్పింది కదా. రాష్ట్రాలు చేసుకో, స్వయంగా సీఎంఏ అసెంబ్లీలో ప్రకటన చేసిండు, అక్కడ ఫిక్స్ అయిపోయిండు రేవంత్ రెడ్డి గారు. అంత పెద్ద మనిషి అసెంబ్లీలో రాష్ట్రం అంతా చూస్తున్నా కానీ చేయకుండా రేపు అసెంబ్లీ ఎలక్షన్లకు ఎట్లా పోతాడు? అందుకోసమే రేవంత్ రెడ్డి గారు చేసిపోతాడు. దాంతో ఆయనకు 2 లాభాలు జరుగుతాయి రేవంత్ రెడ్డికి. లంబాడీస్ ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా ఉన్నారో, మరొక కన్నులాగా మాదిగలు రేపు కాంగ్రెస్ పార్టీకి ఉండబోతారు. ఈ భయమే కృష్ణమాదిగని బీజేపీని వెంటాడుతుంది. అంటే ఇప్పుడు క్రెడిట్ కాంగ్రెస్ కు పోవద్దు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇది జరగొద్దు, మాదిగలు నా వైపు బీజేపీతోని రావాలి అన్నది ఆయన కృష్ణమాదిగ గారి యొక్క అభిమతం. అంటే నిజంగా అదే ఉద్దేశం ఉంటే ఇప్పుడు 1,00,000 డబ్బులు అనే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు, ఊరు వాడ అంతా తిరుగుతున్నాడు. సోషల్ మీడియా ప్రచారం అంతే, జనాలు రారు పెద్ద, 10,000 నుంచి 15,000 వస్తాడు. 1,00,000 డబ్బులు అన్నారు. 1,00,000 డప్పులే. మాదిగలను డప్పులు కుట్టియాలి, చెప్పులు కుట్టియాలి. హీనమైన నిచాతి నికృష్టమైనటువంటి పని అది. ఈ ఇప్పుడున్నటువంటి ఈ డిజిటల్ సమాజంలో మాదిగోళ్ళు ఇంకా డబ్బులు కొట్టుకొని చెప్పులు కుట్టుకోవాలన్నమాట. అంటే అది కులాన్ని, వృత్తిని, నీచమైన వృత్తి కదా. మాదిగలని తక్కువ చేసి చూసిందే ఆ పనిని, మళ్ళీ అదే పట్టుకురమ్మంటారు. ఎందుకు నువ్వు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా సూట్ వేసుకొని అనట్లే? మేము ఇంకా డప్పులే కొట్టాలా, చెప్పులే కుట్టాలా? ఇక మేము ఇంత చదువుకొని ఇంకా ఆ పని ఏంది? ఉద్యమానికి రీతులు లేవా? అంటే వృత్తిని అవమానిస్తున్నారు. చేతగాక, చేయలేక, చెయ్యలేక, డబ్బులు పెట్టలేక, వివేకుని ఎదిరించే దమ్ము లేక, మందకృష్ణ ఎదిరించే దమ్ము లేదా? దమ్ము లేక ఈ మీటింగ్ పెట్టకుండా డప్పులు కళాకారులకు అప్పచెప్పిండి ఈ పని. అంటే వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేయాలా? ఎవరు వాళ్ళు ఏది చేస్తే వీళ్ళు అదే చేయాలా? డెమోక్రసీలో ఏముంటది? వీళ్ళకో స్టైల్ ఉంటది కదా. ఏముంటది? వీళ్ళకో స్టైల్ ఉంటది కదా. అది కాదు స్టైల్ అంటే, కౌంటర్ కొట్టలేక, కౌంటర్ కొట్టలేక, జనాలేక కాదు, జనాలు తీసుకురాలేక, ఉత్తగా డప్పులు కళాకారులకు పాటలు అప్పచెప్పి, వేరు అందరినీ కూడా పాటలు అప్పచెప్పి, వాళ్ళని తీసుకొచ్చి మాలల మీద కడితే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఎక్కే. ఏనాడు 30 ఏళ్ళ మాలలు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి లేదు. కృష్ణమాదిగ వల్లనే, ఆయన వైఖరి వల్లనే ఇవాళ మాలలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. మాలలకు సపోర్ట్ చేస్తుందే కృష్ణమాదిగ. మాలలకు కూడా కృష్ణమాదిగ సపోర్ట్. మరి అంతే కదా. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ కి పర్మిషన్ ఇప్పించింది ఎవరు? ఇప్పించారన్నా? కృష్ణమాదిగ కదా. వివేక్ ఇప్పించింది. వివేకు కృష్ణమాదిగ అత్యంత రహస్య ఆప్త మిత్రులు వాళ్ళిద్దరు. నువ్వు అటుండు, నేను ఇటుంటా. నేను ఏడిన్లే అన్న, మీరు చెప్పిన ముచ్చట్లన్నీ మీ దగ్గరనే వింటున్నా. ఇవన్నీ బయట జరిగేటివి బ్రదర్. నువ్వు జర్నలిస్ట్ మిత్రుడు కాబట్టి నీ పనిలో బిజీ నువ్వు, నేను వర్గీకరణ ఉద్యమకారుణ్ణి, నాకు అదే పని. నిజంగా వివేక్ మందకృష్ణ మాదిగ ఇద్దరు ఒకటి. మీరు వాళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుకున్న మాటలలో ఎప్పుడైనా ఇద్దరు కలిసి గట్టిగా తెచ్చుకున్నారా? నువ్వు అటుండు, నువ్వు అటు రెచ్చగొట్టు, నేను ఇటుంటా, ఇటు రెచ్చగొడతా. నేను మళ్ళీ మీరు అంటున్నావు కదా కళాకారులకి ఏం పని అంటే నాకు అర్థం కాదు. కానీ మాదిగోలతో ఏం పని? నువ్వు మాలాలను కదా ఒప్పియాల్సింది.
ఎవరు వర్గీకరణ వద్దంటారు? మాలలు వద్దంటుండ్రు కదా. అవును, మరి వీళ్ళు ఎవరి దగ్గర పోయి మాట్లాడాలా? మాలలతోటి మాట్లాడాలి. మరి వీళ్ళతో ఏం పని? వాళ్ళ గొంతును వినిపిస్తున్నారేమో. గొంతులు ఎన్నిసార్లు వినిపిస్తావు? 30 ఏళ్ళ నుంచి అందరు వినిపించారు. హరగోపాల్ నుంచి బాలగోపాల్ నుంచి. నీకు నీకు మాదిగ ఉద్యమానికి సపోర్ట్ చేయని వ్యక్తి ఎవరు? మాదిగ ఉద్యమానికి సపోర్ట్ చేయని సంఘాలు ఎవరు? పార్టీలు ఎవరు? నువ్వు ఎందుకు విమలక పృథ్వీకి ఏం పని లేదు వీళ్ళకు? పోయి వాళ్ళు కదా ఒప్పియాల్సింది. వివేక్ తో మాట్లాడాలా, చెన్నైతో మాట్లాడాలా, రామ్ ప్రసాద్ తో మాట్లాడాలి. తింటారా మీటింగ్లు పెట్టుకుని డబ్బులు వినట్లే. మేము వినటోళ్ళతో మాకేనా చెప్పేది? మరి వాళ్ళకి కదా చెప్పాల్సింది. ఒప్పుకోను ఒప్పియాలి కదా. నువ్వు వాళ్ళని ఒప్పియకుండా. కానీ ఇప్పుడు మాలలో ఒప్పుకున్నా కూడా ఏబిసిడి వర్గీకరణ జరగదు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని చేయాలి కదా. ఎట్లయిద్దన్నా ఈ రెండు కులాలు కలిసి మాట్లాడుకొని మాకు ఒక ఒప్పందాన్ని రాసుకొని ఇది మాకు ఓకే అని చెప్పేసి సీఎం చెప్తే సీఎం చేస్తాడు తెల్లారి. అంటే వాళ్ళు ఇప్పుడు చెప్పకపోతే చేస్తాడు. కానీ అతనికి కూడా పార్టీ కదా, రెండు వర్గాలు ఉండాలి కదా ఎమ్మటి. కాబట్టి మీరు మన ఇద్దరం అండర్స్టాండింగ్ వచ్చినాక పెద్ద మనిషికి ఏం ప్రాబ్లం ఉంటది? అది అంటే ఇప్పుడు వీళ్ళు అండర్స్టాండింగ్ లేకపోవడం వలన కేవలం ఇంకా ఇది న్యాచురల్ గా అయిపోయింది. కేవలం అండర్స్టాండింగ్ లేకనే మాల మధ్యలో మధ్య. లేకపోతే తలుచుకుంటే ఇప్పుడే చేసేస్తారు. అంటే నేను ఇప్పుడు మీరు ఈ మాల కులాలని మాది కులాలని మీరు కూర్చోబెట్టి ఒప్పియండి. వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ వచ్చి ఒక మధ్యవర్తి తీసుకుపోయి సీఎం ఒప్పియండి, అడగండి. సీఎం ఒప్పుకొని వచ్చే ఫిబ్రవరిలో బడ్జెట్ లో పెట్టబోసుడు. అంటే ఇప్పుడు వీళ్ళు అండర్స్టాండింగ్ వల్ల అయిపోయింది అంటారు. ఇప్పుడు ఆయనకి ఏముంటుంది చెప్పండి? ఈ తెలంగాణలో 20% పైకున్న దళితులు, వాళ్ళు ఇద్దరు నా వైపు ఉండాలని సీఎం కోరికుంటది. ఇద్దరు మనసులు నవ్వకుండా ఈ సమస్య పరిష్కారం కావాలని ఉంటది. వాళ్ళిద్దరే వచ్చి ఓకే అన్నప్పుడు ఇక పంచాయతీ ఎక్కడిది? సరే, వాళ్ళ మనసులు నొచ్చుకుంటూ ఉండొచ్చు. నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత కూడా వస్తుండొచ్చు. మరి వాస్తవానికి మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు, యావత్ సమాజానికి అంతా కూడా తెలుసు, ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధమైంది కదా. 100% న్యాయబద్ధం. న్యాయబద్ధమైన దానికల్లా ఇంకా మళ్ళీ ప్రభుత్వము, ఓట్లు, చీలికలు, వ్యతిరేకత ఇవన్నీ చూస్తారని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.